తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ బెల్ట్లో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణని ప్రధాన ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి తగ్గట్టుగానే పోర్ట్లు, హార్బర్ల నిర్మాణం, దానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమల విస్తరణ, వీటిపైనే ఫోకస్ పెట్టింది. శ్రీకాకుళంలో, ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా ఉత్తర కోస్తాలో కీలకమైనటువంటి మూలపేట పోర్టుకు సంబంధించినటువంటి పనుల్ని ఇప్పుడు పరుగులు పెట్టించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్ని, పెద్ద ఎత్తున సాల్ట్ ల్యాండ్స్ అంటే సముద్ర తీరంలో ఉప్పు భూములుగా చెప్పేటువంటి భూములు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సాల్ట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉండేటువంటి భూములు. వీటిని బదలాయించడం ద్వారా మూలపేటలో పోర్టు నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రణాళికని శరవేగంగా అమలు చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ భూముల సేకరణ లేదా సమీకరణ జరుగుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి దాన్ని మనం చూద్దాం. ఇది కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి విభాగం రిలీజ్ చేసినటువంటి ఆర్డర్ ఇది. దీనిలో ట్రాన్స్ఫర్ ఆఫ్ 385.24 acres సాల్ట్ ల్యాండ్ ఇన్ నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీ. ఇది నౌపాడ అనేది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామం. అక్కడ ఉప్పు కర్మాగారం ఉంది. దానికి సంబంధించి ఈ సాల్ట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ కర్మాగారాల పరిధిలో సెంట్రల్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. అక్కడ భూముల నుంచి ఉప్పు నీటి కాయలు ఏర్పాటు చేయడం, దాని నుంచి ఉప్పు తయారు చేసేటువంటి బాధ్యత వీటికి ప్రధానంగా ఉంటుందన్నమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ. టు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ 385.24 ఎకరాల సాల్ట్ ల్యాండ్ భూమిని నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీకి సంబంధించినవి, వీటిని ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇచ్చినటువంటి ఆదేశాలు అన్నమాట ఇవి. సో ఈ ఆదేశాల ప్రకారం డైరెక్ట్ కమిషనర్కి రాసినటువంటి లెటర్ అనమాట. ఈ భూముల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం పైన ఇచ్చినటువంటి ఆదేశాలు. ఒకసారి మనం ఇందులో చూస్తే కనుక డైరెక్ట్ టు రిఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లెటర్ 2021-2025 లెటర్ నంబర్ ఇది 25లో రాసినటువంటి లెటర్. దీని ప్రకారం ఇక్కడ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద సాల్ట్ కమిషనర్, ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ ద డిపార్ట్మెంట్ టు ట్రాన్స్ఫర్ total 385.24 acres of salt land in Naupada Salt Factory, Srikakulam District, Andhra Pradesh to Government of Andhra Pradesh on payment of 9,24,57,000 అంటే 9,24,54,600 రూపాయలకి 99 ఏళ్లకి లీజ్ కింద ఈ భూముల్ని బదలాయిస్తూ నిర్ణయం తీసుకుందనమాట. అంటే దీనిలో ఆ భూముల బదలాయింపుకు సంబంధించినటువంటి సర్వే నంబర్ కూడా మెన్షన్ చేశారు. 408 సర్వే నంబర్, ప్లాట్ నంబర్ అది 385.24 ఎకరాలు, 385 ఎకరాల 24 సెంట్ల భూమి అనమాట ఇది. దీన్ని బదలాయిస్తూ నిర్ణయం తీసుకుని ఇటీవలే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రితో భేటీ అయ్యారు, పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. దీని ఆవశ్యకతను వివరించారు. వాటి నేపథ్యంలోనే ఈ బదలాయింపు జరిగింది. ఇప్పుడు తక్షణం జరగబోయేటువంటి పరిణామం ఏంటంటే ఈ ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి నేపథ్యంలో ఈ సముద్ర తీర ప్రాంతంలో, మూలపేట సముద్ర తీర ప్రాంతంలో ఒకసారి మనం జాగ్రఫీ కూడా చూద్దాము. ఆ తీర ప్రాంతంలో రాకపోకలకు అవసరమైనటువంటి వ్యవస్థ ఇది. కంప్లీట్ ఎక్స్ట్రీమ్ శ్రీకాకుళం అంటేనే ఈ మూల ఉండేటువంటి భాగం మనకు తెలిసిందే ఈ భాగం. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. ఇక్కడంతా కూడా విశాఖపట్నం ఈ అనకాపల్లి మధ్య ఒక స్ట్రెచ్ డెవలప్ అవుతుంది. ఇక్కడ కాకినాడ, అమలాపురం మధ్య ఒక స్ట్రెచ్ డెవలప్ అవుతుంది. సో శ్రీకాకుళానికి దీనికి సంబంధించి ఇక్కడ భావనపాడు పోర్ట్ ఏరియా కూడా దీనికి అతి సమీపంలోకి వచ్చేటువంటి ప్రాంతం అనమాట. అందుకనే ఇక్కడ ఈ భూముల్ని కనుక సమీకరించి ఇమీడియట్గా ఇక్కడ యాక్టివిటీ చూడండి. సముద్ర తీరంలో ఇది నౌపాడ అని ఉంది కదా, ఇదే ఈ నౌపాడ గ్రామ పరిధిలోకి వచ్చేటువంటి ల్యాండ్ అనమాట ఇది. సో దీన్ని ఇక్కడ భావనపాడు పోర్టు కూడా ఇటు దగ్గరలోనే ఉంది. ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేసిన తర్వాత జరిగేటువంటి రాకపోకలకు సంబంధించి రహదారుల నిర్మాణము, రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా షిప్పింగ్, కార్గో హ్యాండిలింగ్కి కావాల్సిన ప్రధానంగా రవాణా, రాకపోకలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చింది కాబట్టి ఈ ఎమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటువంటి బాధ్యత ఏపీఐఏసీ లాంటి సంస్థలు చేపట్టవచ్చు, లేదా ప్రైవేటు భాగస్వామ్యంతో మ్యారిటైమ్ బోర్డే నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సో అతి త్వరలోనే ఇక్కడ మూలపేట దగ్గర
హార్బర్ నిర్మాణానికి కావాల్సినటువంటి పోర్టు నిర్మాణానికి కావాల్సినటువంటి వసతుల్ని సమకూర్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి భూముల బదలాయింపు ప్రక్రియ అనేది సజావుగా పూర్తవుతుంది. కాబట్టి ఈ భూముల్ని రాబోయేటువంటి రోజుల్లో ట్రాన్స్పోర్ట్కి అనుకూలమైనటువంటి వనరులుగా మార్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మూలపేట పోర్టు త్వరలోనే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.